నిరసనలు ఆందోళనలతో విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలతో హోరెత్తిస్తుంది. కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి బీజేపీ కార్యకర్తలు యత్నించారు. ముట్టడికి యత్నించిన బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. జెండా కర్రలతో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర ఒక ఉధృత వాతావరణం కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్కన చూస్తే కాంగ్రెస్ ఆఫీస్, మరో పక్కన బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు కీలకమైన నేతలు ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున నిన్న జరిగిన ఢిల్లీకి సంబంధించిన వివాదంతో పాటు ఇక్కడ దానికి సంబంధించి నీట్ పరీక్షలకు సంబంధించి కొన్ని దీనిపైన నిరసన బాట పెట్టారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా కొంత ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా పోలీసులు రంగప్రవేశం చేశారు. అదేవిధంగా పక్కన కాంగ్రెస్ శ్రేణులని పూర్తిగా కాంగ్రెస్ ఆఫీస్ లోపలే పెట్టడం జరిగింది. మరో పక్కన బీజేపీ శ్రేణుల మటుకి బయట మోహరించి రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. మాధవ్తో పాటు కీలకమైన నేతలు ఇక్కడ బీజేపీ సీనియర్ లీడర్స్ మొత్తం ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఒక పక్కన రాజీవ్ గాంధీ అది నినాదాలు, మరో పక్కన నీట్ వివాదం, నిన్న ఢిల్లీలో జరిగిన పరిస్థితులు, విద్యార్థులపై లాఠీ చార్జ్. ఈ పరిస్థితుల్లో పూర్తిగా విజయవాడలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ అసలు కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఎందువల్ల వచ్చారు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఏం జరిగింది అసలు, ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది? వాళ్ళు వేరే ర్యాలీతో వెళ్తున్నారండి. మా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు తిన్నంగా ఏలూరు రోడ్డు ద్వారా ముందుకు వెళ్లాల్సిన వాళ్ళు లెఫ్ట్ టర్న్ తీసుకొని మా ఆఫీసు ముందుకు వచ్చి మమ్మల్ని కవ్వించే చర్యలు చేశారు. చెప్పులు ఇసిరారు, వాటర్ బాటిల్స్ ఇసిరారు, కోడిగుడ్లు తీసుకొచ్చారు. ఇదంతా పక్క ప్లాన్తో చేసుకొని కాంగ్రెస్ ఆఫీస్ని, కాంగ్రెస్ క్యాడర్ని అవమానించడం చేయడం కోసమే వాళ్ళు వెళ్ళేదారిని వెళ్లకుండా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా అరుపులు, కేకలు, విజిల్స్ వేయటం, అనేక విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయడంతో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ వాళ్ళందరూ ఆఫీసు బయటకు వచ్చి నినాదాలు ఇచ్చి వాళ్ళు ఏ విధంగా అయితే మమ్మల్ని నినాదాలు ఇస్తున్నారో వాళ్ళకి ప్రతివాదంగా మేము నినాదాలు ఇచ్చి వాళ్ళని అదుపు చేసే కార్యక్రమం చేసాం తప్ప మేము ఎవరి మీద దౌర్జన్యానికి దిగలేదు. దౌర్జన్యానికి దిగే సంస్కృతి మా కాంగ్రెస్ పార్టీ మాకు నేర్పలేదు. రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు నీట్ పేపర్ ఎగ్జామ్ లీక్ దాని మీద నిరసన చేస్తుంటే జంతర్ మంతర్లో అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు బట్టలు ఊడే విధంగా కూడా అవమానించి చదువుకున్నవారు అని కనికరం లేకుండా కూడా వాళ్ళని అవమానించారు. పక్కనుండు అనేక విధాలుగా ఒక్క విద్యార్థిని కాదు, అందరి విద్యార్థుల్ని కూడా కన్నీటి పయనం చేసి వాళ్ళు బాధపడి ఇంటికి వెళ్ళే విధంగా చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉండి పోలీసులు చేయాల్సిన కార్యకర్తలు అన్నీ కూడా వాళ్ళు నిర్వహించి విద్యార్థులను అవమానం చేశారు. రాబోయే కాలంలో నరేంద్ర మోడీ దిగిపోవడం ఖాయం. 2029 ఇది ఓవరాల్ గా చూసుకుంటే పూర్తిగా ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ ఆఫీస్ దగ్గరికి బీజేపీ శ్రేణులు రావడం కొంత ఉద్రిక్త వాతావరణం కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. దగ్గర అంటే కాంగ్రెస్ ఆఫీసు ఓ పక్కన, మరో పక్కన బీజేపీ శ్రేణులు ఇటు నుంచి నిరసన చేపట్టడం ఒకేసారి ఇక్కడ ఉధృత వాతావరణం చెలరేగడంతో కొంత ఉధృత పరిస్థితులు ఏదో కొనసాగాయి. ప్రస్తుతానికి అయితే పోలీసులు బీజేపీ శ్రేణులను అడ్డగించారు. అదేవిధంగా అక్కడ కాంగ్రెస్ శ్రేణులను కూడా కొంతమంది గాయపడిన పరిస్థితి, వాళ్ళని హాస్పిటల్కి తరలించిన పరిస్థితి కూడా ఉంది. ఇది ఓవరాల్గా ఉన్న అప్డేట్. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, విజయవాడ కాంగ్రెస్ ఆఫీస్ నుండి.